కర్ణాటకలోని బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపాయి. జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గన్మెన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు ఆయన కొడుకు భరత్ రెడ్డితో కూడా కొనసాగుతోంది. సూర్యనారాయణ రెడ్డి ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టడంతోనే ఈ వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అతని అనుచరుల కుట్రల్ని సాయించమని, అన్నిటికీ సమాధానం చెప్తామని అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బళ్ళారిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇక బళ్ళారిలో ప్రధాన రహదారులు ఎవరి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. ఇక మొత్తానికి ఫ్లెక్సీ విషయంలో చెలరేగిన వివాదం గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరిపే వరకు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినట్లు మనకు తెలుస్తోంది. ಸರ ಸರ ಏನು ಏನು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳಿದ್ದೀನಿ ಅಲ್ಲ ನಾನು ಏನಪ್ಪ ಹಾಂ ನೋಡಿ, ಅವನು ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳಲ್ಲಿ ವೈಫಲ್ಯ ಆಗಿ ಈ ನಗರ ಶಾಸಕ ಅವರಪ್ಪ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಇಬ್ಬರು ಕ್ರಿಮಿನಲ್ಸ್. ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿದೆ ಗೌಡ, ಬಳ್ಳಾರಿ ರಾಜಕಾರಣ ಈ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಹೇಗಿದ್ರು ಅಂತ ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಅವನು ಸಿಟಿಯಲ್ಲಿ ಡೆವಲಪ್ಮೆಂಟಲ್ಲಿ ಫೇಲ್ಯೂರ್ ಆಗಿಬಿಟ್ಟು ಮನೆ ಮೇಲೆ ಬಂದು ರೌಡಿಗಳನ್ನ ಕಲಿಸಿ ಪೋಸ್ಟರ್ ನೆಪದಲ್ಲಿ ಇಲ್ಲಿರುವಂಥವ್ರೆಲ್ಲರೂ ಹೊಡೆದು ಬಡಿದು ಇಲ್ಲಿ ಶ್ರೀರಾಮುಲವರು ಗೊತ್ತಾಗಿ ಪೊಲೀಸರನ್ನು ಕರೆಸಿ ಶ್ರೀರಾಮುಲು ಬಂದಿದ್ದಾರೆ. ಅರ್ಥ ಆಯ್ತು. ಅವನು ಅನಾವಶ್ಯಕವಾಗಿ ಶ್ರೀರಾಮುಲು ಹೋಗಂತಂದ್ರು ಕೂಡ ಅವನು ಹೋಗಲಿಲ್ಲ. ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. ಪೊಲೀಸರು ಕೂಡ ಸುಮ್ಮನೆ ಕೈ ಕಟ್ಕೊಂಡು ಕೂತಿದ್ರು. ನಾನು ಗಂಗಾವತಿಯಿಂದ ಬಂದಿದ್ದ ಕಾರ್ ಇಳೀತಾ ಇದ್ದೀನಿ, ಫೈರಿಂಗ್ ಮಾಡೋದು ಶುರು ಮಾಡಿ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಬ್ಯಾನರ್